రాజకీయంలో చాలా మలకల చాలా మంది లీడర్లు షాన్నే ఛాలెంజ్లు విసురుతూ ఉంటారు. కానీ గా ఛాలెంజ్ల మీద ఎంతమంది లీడర్లు ఎంతగానం నిలబడ్డారనేది చిన్న పిల్లగాళ్ళని అడిగినా చెప్తారు. 10 మందిలో 10 ఛాలెంజ్ల ఒక్కరో ఇద్దరో ఒకటో రెండో ఛాలెంజ్ల మీద నిలబడి ఉంటారు. అగో గసుంటి ఛాలెంజే తిరుపతి లడ్డు ముచ్చట్లయింది. చేసిన ఛాలెంజ్ ప్రకారం ప్రమాణాలు కూడా షురువైన ఇయ్యాల. ఏడుకొండలెంకన్న లడ్డూను అపవిత్రం చేసుంటే నేను నా కుటుంబం సర్వనాశనమైతామని ప్రమాణం చేసిండి ఇయాల తిరుపతి గుడి పాత చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఇయాల తిరుపతి గుడికి పోయి కోనేట్ల 3 మునుకలు మునిగి గుడి ముంగట కొబ్బరికాయ కొట్టిండు. అటెన్కాల కర్పూర హారతి పట్టుకొని ప్రమాణం చేసిండు. గత కొద్ది రోజులుగా నా మనస్సు కలత చెందుతోంది. నిప్పుల కొలిమిలో నిలబడినట్టుగా ఉంది. సర్వ జగత్రక్షకుడైన ఈ క్షేత్రంలో క్షుద్ర రాజకీయ మాటలు మాట్లాడటం నిషిద్ధం, అపచారం. అంతటి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి నీ ఆలయంలో దేవదేవా నీ అన్న ప్రసాదాలలో అత్యంత పవిత్రమైనటువంటి లడ్డూలో కళంకితమైనదని కలుషిత రాజకీయ మనస్కులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. మీరు వద్దంటే ఆగేది ఉండదు. నేను గాని తప్పు చేసి ఉంటే నేను నా కుటుంబము సర్వనాశనమైపోవాలని నేను ఏ పరీక్షకైనా సిద్ధం. ఒక్క తప్పు చేసి ఉంటే నేతిలో నేను కలంకితమైనటువంటి పదార్థాలు కలిపి ఉంటే మా హయాంలో ఏ శిక్షకైనా సిద్ధం. కొన్నొద్దుల సంధి సారు మనసు అస్సలే మంచిగుంటలేదట. నిప్పుల మీద నిలబడ్డట్టే ఉంటున్నదట సారుకంతా. ఇక నిజంగానే లడ్డూను అపవిత్రం చేసుంటే ఎసుంటి శిక్షకైనా సిద్ధమే అని ప్రమాణం చేసిండు. కొండ మీద రాజకీయ ముచ్చట్లు మాట్లాడొద్దనే కానూనున్నా కూడా రాజకీయాలు మాట్లాడిండని ప్రమాణం చేస్తుంటే నడిమిట్లనే గుంజుకపోయిర్రు పోలీసోళ్ళు. అన్నట్టుగానే కొండ మీద ప్రమాణం చేసిండు భూమన సారు. మరిగా నేను కూడా ప్రమాణానికి సిద్ధమే అని మొన్న ఛాలెంజ్ సిరిన లోకేష్ అన్న కూడా ప్రమాణం చేస్తాడో పంకపాటోలు తిరుపతి లడ్డూను అపవిత్రం చేసిండ్రని చూడాలి. మరిగా ముంగట ఏమైతుందో. కానీ అందరూ రాజకీయ లీడర్లు కలిసి రోజుకో పంచాది చేసుకుంటా ఏడుకొండలెంకన్న సామిని గోస ఉచ్చుకుంటున్నారు కదా పాపం. మరి తిరుపతి లడ్డు ముచ్చట్ల నిజంగానే తప్పు జరిగితే ఆ తప్పు చేసినోళ్లకు ఆ ఎంకన్న సామి ఏ తీరుగా బుద్ధి చెప్తాడో మరి.